హైదరాబాద్ నగరంలో జిల్లాల నుంచి వచ్చే బస్సులకు ఇక నో ఎంట్రీ. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే తిప్పలు తప్పనున్నాయి. సిటీ అవుట్స్కట్స్ లో కొత్తగా బస్ టెర్మినల్స్ రానున్నాయి. ఇందుకు సంబంధించిన సిటీ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ CURE ప్లాన్ హైలైట్స్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం క్యూర్ రేర్ అనేటువంటి ఒక లొకేషన్ సర్కమ్స్టెన్సీ తీసుకున్నప్పుడు ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తీర్ణాన్ని పెంచాలనేటువంటి సంకల్పాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా ఈ మధ్యలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ 2047లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలనేటువంటి ప్రత్యేకమైన ఎజెండాతోటి మేము అందులో డిస్కషను డిఫరెంట్ కంట్రీస్ లేదా ఇక్కడ పడేటువంటి ఈవీని ఎట్లా ఎంపవర్మెంట్ చేస్తూ దాన్ని ఎట్లా పాలసీ అడాప్ట్ చేసుకోవాలని అనేక సందర్భాలు చర్చలు చేసినాం. ఈరోజు క్యూర్ పరిధి లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. కొత్తగా ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి, ఛార్జింగ్ స్టేషన్లతో సహా అనేకమైనటువంటి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రెస్ చేసుకోవాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాజల రామారంలో దాదాపు ఒక 100 ఎకరాలు, అదేవిధంగా ఆరాంగఢ్లో పోలీసుకు మా స్థలాన్ని ఇచ్చి పోలీసులు వాళ్ళ స్థలాన్ని మేము తీసుకుంటే ఆ రోడ్డు మీద ఒక మంచి బస్ టెర్మినల్ వస్తుంది. దాంతోపాటుగా రింగ్ రోడ్డుకు అన్ని జిల్లా కేంద్రాల నుంచి వచ్చాడు రింగ్ రోడ్డు దగ్గర ఒక టెర్మినల్స్, ఆల్ రింగ్ రోడ్స్, ఈవెన్ నల్గొండ సైడ్ కావచ్చు, లేకపోతే వరంగల్ సైడ్ కావచ్చు, కరీంనగర్, మెదక్, అన్ని రింగ్ రోడ్ల ప్రాంతంలో స్థలం తీసుకొని అక్కడ టెర్మినల్స్, జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని అక్కడి నుంచి లోపలికి ఇంటర్నల్ సిటీ బస్సులన్నింటినీ కూడా మూవ్మెంట్ చేసే విధంగా, అదేవిధంగా మెట్రో రైలుకి సంబంధించి కావచ్చు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కనెక్టివిటీస్కి పెంచాలనే ఆలోచనతో చేస్తాను. అందుకే ఈ మధ్య ఎప్పుడో 20-30 ఏళ్ళ కింద ఉన్నటువంటి బస్సు నెట్వర్క్ను దాదాపు 330-40 కొత్త కనెక్టివిటీ ఏరియాస్ పెంచడం వల్ల దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్స్కు పబ్లిక్ కనెక్టివిటీ పెరిగింది. ఆ విధంగా మొన్న కూడా శాసనసభ జరిగేటప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఆర్టీసీ అధికారులతో ఫేస్ టు ఫేస్ ఇష్యూస్ మీద రిజాల్వ్ చేసినాం. సో ఆర్టీసీ ప్రజలకు సంబంధించి ఇచ్చే సర్వీస్లో ఇంకా పబ్లిక్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి నగర పరిస్థితిలా ఉపాధి అవకాశాల కొరకు వచ్చేటువంటి వాళ్ళు, విద్యా అవకాశాల కొరకు వచ్చేటువంటి వాళ్ళు, వైద్యపరమైన అవకాశాలకు వచ్చేటువంటి వాళ్ళు, ఇది సిటీ లేక్ అండ్ రాక్ సిటీ టూరిజం మీద వచ్చేటువంటి బయటి వాళ్ళు, ఎక్కడ జిల్లాల వాళ్ళు కానీ అందరికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కొత్త టెర్మినల్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్ రింగ్ రోడ్ దగ్గరనే కొంత అలైన్మెంట్గా మార్చుకొని అంతా కూడా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను యాక్సెస్ను పెంచేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం.